వందనాలు చెల్లిస్తున్నాను. వారి ఉన్న స్థితిలో నుంచి ప్రభువా ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా, బలపరచబడడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, ఐశ్వర్యం పొందుకోవడానికి మీరు కృప చూపించి ఈ దినమున లైవ్‌లోకి ఎంతమందినైతే మీరు తీసుకొని వచ్చి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో ఇన్‌స్టంట్ మిరాకిల్స్ ప్రభువా, నిశ్చయముగా ప్రభువా మీరు అనుగ్రహించి వారిని దీవెనకరంగా మార్చుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థనను ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే లేఖన భాగము చదివించుచున్నది. ప్రియులరా, ఈ లైవ్ చూస్తున్నటువంటి మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలను మీరు లైవ్లో కామెంట్ చేసి మాకు చెప్పండి. దాన్ని బట్టి మీకు మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇది మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు మాకు అనుగ్రహించినటువంటి సమయం కాబట్టి మీ ముందు మేము ప్రార్థన చేయడానికి కూర్చున్నాం. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. ప్రభు కృప మిమ్మల్ని అందరినీ కూడా దీవెనకరంగా మార్చబోతుంది. చూడండి ప్రియులరా, యెషయా గ్రంథము 57 అధ్యాయము 18, 19 వచనాలు చూస్తుంటే అక్కడ దేవుడు రాయిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను వారి ప్రవర్తనను చూసితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియులరా, మనము ఏ స్థితిలో ఉన్నామో అది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూడనివాడు కాదు, ఆయన ఎరగనివాడు కాదు. మన ప్రతి పరిస్థితి కూడా మన దేవుడు ఎరిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు మన పరిస్థితులన్నిటికీ చాలినవాడుగా ఉన్నారు. కాబట్టి మనము ఈరోజు దేవునికి అప్పగించుకుని, ప్రభువా నా స్థితిని చూస్తున్న నీవు నా పరిస్థితులను మార్పు చేయగలిగిన వాడవు కూడా నీవే. హాగరును చూసి హాగరు ఎడల కనికరమును చూపించి తనను కాపాడుకోవడమే కాదు, తన కుమారుని కాపాడుకునేటట్లుగా చేసి ఆ జీవితానికి గొప్ప ఆదరణ మీరు దయచేస్తారు ప్రభువా. యేసుక్రీస్తు నామములో నీ వాక్యము నమ్మదగినదై ఉన్నది. నీవే నమ్మదగిన వాడువు, నీవు పరిశుద్ధుడవు. కాబట్టి నీ నామమున మేము నిన్ను ఆశ్రయించి ఉన్నాం. నీ కృపలో మాకు సహాయం చేసి మీరు మేలు చేసే దేవుడిగా ఉన్నందున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు నామంలో మీ కృపకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి, నీ బిడ్డలు లైవ్లోకి తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. ఈ లైవ్ని చూసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రభువు నిశ్చయంగా మీకు మేలు చేయబోతూ ఉన్నాడు. స్వస్థపరచు యెహోవా రాఫా, మీరు దూరస్తులుగా ఉన్నప్పటికీ దేవుని ప్రేమించుచు, దేవునికి ప్రార్థించుచు, దేవుని ఎడల మీరు ఎంతో నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ మీ బాధలు మిమ్మల్ని విడిచిపోవడం లేదని మీరు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు. ఈరోజు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని నువ్వు కుమిలిపోతూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు సమీపంగా ఉన్నప్పటికీ నా శక్తిని నువ్వు ఆశ్రయించలేక, నేను చేసే మేలును పొందుకోలేక నువ్వు కృంగి ఉన్నావు. నేను నిన్ను చూస్తాను. కొందరైతే తమ పాపముల చేతనేమి, తమ అతిక్రమముల చేతనేమి వారి మనస్సాక్షి వాతవేయబడినటువంటి పరిస్థితిలో ఉండి దేవునికి దూరాన జీవిస్తున్నామనేటువంటి భావంతో దేవునికి ప్రార్థన చేయలేనటువంటి స్థితి, దేవునికి సమీపముగా రాలేని స్థితి, దేవునికి దూరముగా ఉన్నటువంటి స్థితిలో ఉంటూ ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని గురించి కూడా మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. మీరు దూరస్తులని మీరు అనుకుంటున్నారు, మీకు నేను సమీపంగా ఉన్నానని నేను మీతో చెబుతూ ఉన్నాను. యేసు మనకు సమీపస్తుడై ఉన్నాడు, మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, మనలను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. దూరస్తులైనా సరే, సమీపస్తులైనా సరే, ఈరోజు మీకు ఒక శుభవార్త. నేనే మిమ్మలను బాగుపరచుచున్నాను. యెహోవా రాఫా అను నేను మిమ్మలను స్వస్థపరచుచున్నానని ప్రభువు చెలవిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక.